హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్ రెడ్డి. ఏంది ఫ్రెండ్స్, పేరు మారిందని చూస్తురా? ఇక మార్చవలసి వచ్చింది, ఏం చేస్తాం. తర్వాత చెప్తా పేరు గురించి. కానీ 1 month తర్వాత బండి తీసిన ఇప్పుడే, అరీనా గోకాటింగ్ అని. అక్కడ వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. నేను, శ్రీనాథ్, సత్యబ్రో వస్తురంట. ఇంకెవరన్నా వస్తురేమో పడుతుంది నాకు కూడా. ఇప్పుడే రూమ్ నుంచి స్టార్ట్ అయినా. నేను జస్ట్ ఇప్పుడే పెట్రోల్ కొట్టించిన ఇక్కడ ఎల్వినార్ దగ్గర బండ్లు. 1 month నుంచి 2 times 3 times మెకానిక్ షెడ్లోనే ఉంది. ఆల్మోస్ట్ 14 ఎంత, అదొక 2000 4000 8000. మొన్న 2 days 8000 అయినాయి. అప్పుడు సర్వీసింగ్ రోజు 8, మళ్ళీ 8000 అయినాయి. మొత్తం 15 to 16,000 అయినాయి ఆల్మోస్ట్ బైక్కి ఈ 1 monthలో. ఇంకేం చేస్తాం, అయితేనే ఉంటాయి, తప్పది. చలో ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం. ఏంది ఈరోజు ట్రాఫిక్ కొంచెం తక్కువన్నట్టుగా అనిపిస్తుంది. సూచనలు ఇప్పటికీ డైలీ మొత్తం జామ్ కావాలి ట్రాఫిక్ ఎల్వినార్ దగ్గర. ఈరోజు అంత ట్రాఫిక్ ఏం లేదు, కొంచెం లైట్గానే ఉంది ట్రాఫిక్ ఈరోజు. ట్రాఫిక్ ఇప్పుడే అంటున్నా, ఇప్పుడే గుర్తు చేసిన, అప్పుడే ట్రాఫిక్ వచ్చింది. అట్లుంటుంది మనతో. జస్ట్ ఇప్పుడే శ్రీనాథ్ బ్రో వచ్చిండు, ఇంకా స్టార్ట్ అయినాం. వాళ్ళు నార్సింగ్ సర్కిల్ దగ్గర వెయిట్ చేస్తారంట. శంకర్పల్లి రోడ్లోనే ఉందంట అరీనా గోకాటింగ్ అని. అక్కడ పోయినాక ఇంకా స్టార్ట్ అయినా, వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇప్పుడే సత్యబ్రో కాల్ చేసిండు. డ్యూక్ 200 అతను బండి ఏమో ఆగిపోయిందంట. మార్నింగ్ రోజు ఇంకా టిఫిన్ చేయలే, రూమ్ కాడికి వెళ్ళి టిఫిన్ చేయకుండానే వెళ్ళాను. ఇంకా ఇక్కడ హార్టీ అని మన లాస్ట్ టైం వచ్చింది కదా. బాగా వేసేసాడు. ఏమైంది విజయ్, మొత్తం చేంజ్ చేసి హోటల్ మొత్తం. ఇంతకుముందే మంచిగా ఉండే హోటల్. ఇలా చేపలు ఇవన్నీ ఉండే, అన్నీ తీసేసిరు. మన కోసం ఇప్పుడు టిఫిన్ లేకపోయినా లోపలికి ఇప్పుడే పోయి విజయ్ టిఫిన్ చేస్తుండు. ఇంతకుముందు రైడ్లో వచ్చిన హార్టీ మొత్తం ఇదంతా మొత్తం డిఫరెంట్ అయిపోయింది. ఇక్కడ ఒక పార్కింగ్ ఉండే, అప్పుడు మనం ఫోటో దిగినాం. ఇక్కడ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉండేది, మొత్తం వర్క్ జరుగుతుందేమో మొత్తం. మరొకటి టిఫిన్ లేదు, 12 మంది వచ్చేవరకు. అయినా కూడా లోపలికి వెళ్ళి పిండి తెచ్చి మరి దోశ వేసి ఇచ్చాడు విజయ్. టిఫిన్ రెడీ చేసి ఇచ్చేసిండు మన కోసం. అప్పుడు వచ్చినప్పుడు చాయ్ ఫ్రీ ఇచ్చిండు, ఇప్పుడు మన కోసం టిఫిన్ ఫ్రీ ఇచ్చిండు. ఇక అట్లా ఉంటుంది మనతోని. మనోళ్ళు సత్యాబ్రో ఇంకా డ్యూక్ 200 అతను వచ్చిండు. ఈడ మా 1 hour ఏమో ఆగినాం, వెయిట్ చేసినాం. ఇంక ఈయనే మనోడు విజయ్ మనల్ని చూడలేక ఒక గేమ్ తెచ్చిచ్చిండు, ఇది ఆడుకుంటూ కూర్చున్నాం. 2 AM అవుతుంది. ఇంకా గోకాటింగ్ ఈ నుంచి ఒక 5 kilometers ఉంది. ఈ నుంచి ఇంకా స్టార్ట్ అవుదాం. ఇక ఇంతకుముందు ఇది అంతా గడ్డి ఉండే, ఇప్పుడు మొత్తం టైల్స్ అవన్నీ వేసారు, కొంచెం మంచిగా వేసారు. ఫ్యాన్ ఇదంతా సెటప్ పూలతో మొత్తం రిజర్వేషన్ చేసినట్టే ఉంది. ఇంకా మనోళ్ళు ఏడవైనా ఫోటోలు. వర్షం పడుతుంది అనుకున్నాం కానీ ఏం పడలే. వెదర్ బాగానే సపోర్ట్ చేసింది మన కోసం. మనోళ్ళు విజయ్ని మొత్తం ఆగమానం చేస్తారు. లాస్ట్ వచ్చినప్పుడు ఈ చింకి అని ఉండేడా. కింద మీద బండి తెస్తుండు రైడ్ నెక్స్ట్ విజయ్తో. ఇప్పుడే మన వాళ్ళు వచ్చి ఇంకా స్టార్ట్ అయినాం. ఈ నుంచి ఇంకొక 5 kilometers ఏముంది. ఈ నుంచి అలా పిల్ల గార్డియన్ బిల్ ఇచ్చిందంట, దాని గురించి డిస్కస్ చేస్తారు సత్యబ్రోని. ఈరోజు రైడ్లో ఒకటి సుజుకి 250 స్ట్రోమ్, ఒకటి శ్రీనాథ్ NS 200, మనది ఒకటి R15. విజయ్ బాయ్. మరి ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు, మేము ఎప్పుడైనా. నువ్వు ఉండనంటున్నావుగా. నేను ఎందుకు వస్తానండి, మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అటు వైజాగ్ హోటల్ పెడతారన్న, అటు షిఫ్ట్ అవుతావు మళ్ళీ? లేదు, టైం పడుతుంది.
అసలు ఈరోజు రైడ్ ప్లాన్ వీడికి కానే కాదు, బీదర్ అనుకున్నాం కానీ వర్షం బుక్ చేస్తుంది అని చెప్పి అట్లే వండుకున్నాం. ఇంకా ఏటు కాకుండా ఏడుకో అని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇప్పుడే ఇక్కడికి రీచ్ అయినాం. ఈ బండ్లు ఇవన్నీ చూస్తుంటే నాకు తెలిసి చాలామంది ఉన్నట్టు లోపల. అన్నీ 2 hours వెయిట్ చేసినాం మనల కోసం. నాకు తెలిసి ఈవినింగ్ అవుతుంది ఈరోజు. FNF అరీనా గోకాటింగ్ అంట, ఈ శంకర్పల్లి రోడ్లో ఉంది. ఈ కార్లు ఇవన్నీ చూస్తుంటే నాకు తెలిసి చాలామంది లోపల పోయినాక సిచ్యువేషన్ ఏందో అర్థమవుతుంది. బండ్లు ఇక్కడ పార్క్ చేసినాం. ఇంకా అంత స్పెషల్ పార్కింగ్ అని ఏం లేదు మన కోసం. దీంట్లో నాకు తెలిసి చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ ఎంట్రన్స్లో చిన్నపిల్లల కార్ గేమ్ ఏమేమో ఉంది. ఇలా ఈ పైనకి ఎగిరేసి దిమ్మ తిరిగిపోతుంది ఇది ఎక్కితే. ఇక ఈ గేమ్ ఎక్కితే అది గన్ షూటింగ్ ఏమో గేమ్స్ ఉన్నాయి. గోకాటింగ్లో అంత మంది ఏం లేనట్టు నార్మల్గానే వెహికల్స్ కనిపిస్తున్నాయి, కానీ ఇండోర్ గేమ్స్ ఆడడానికి చాలామంది వచ్చారు. ఈ పక్కన రెస్టారెంట్ కెఫే ఏమో ఉంది. దీని లోపల మొత్తం గేమ్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్. ఇది కెఫే అండ్ రెస్టారెంట్ ఉన్నట్టు లోపల. ఆ గోకాటింగ్ దీని బ్యాక్ సైడ్ ఉంది. మొత్తం చాలా క్రౌడ్ ఉంది ఈరోజు వీకెండ్ కదా. ఈ ఎంట్రీ ఫీజు వచ్చేసి ఇక్కడ ఉంది. కిడ్స్ 299, సింగిల్ కపుల్ గ్రూప్ ఆఫ్ 800 కిడ్స్ అంట. మన వాళ్ళు టికెట్ తీసుకుంటారు, ప్రైజ్ ఏముందో అని చెప్పి చూస్తుంటారు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని లోపలికి వెళ్ళాలంట. ఇంకా ఇక్కడ ఎంట్రీ తీసేసుకొని లోపలికి వెళ్దాం. ఇక ఈ స్థలాల్లో టాటూ వేసినట్టే వేసారు మనకి. ఇలా గోకాటింగ్లో టాటూ అంట, ఇది చూపిస్తే లోపల పంపిస్తారంట. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. ఇంకా గోకాటింగ్ కన్నా ఈయనే చాలా మంది ఉన్నారు. మొత్తం ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడుతుర్రు. ఇక అవతల మన స్థల టాటూ వేసి యువతల ఎంట్రీ ఫీజు కట్టి లోపలికి వెళ్ళాలంట. ఈ లోపల చాలా మంది ఉన్నారు. 1 hour వెయిటింగ్ పీరియడ్ అంట. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. ఇందులో జాకెట్స్ అవన్నీ ఇస్తారు, దీన్ని వేసుకొని లోపలికి వెళ్ళాలంట. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. 4 సింగిల్ కార్డ్ 5 lakhs 499 పర్ హెడ్ 1996 అయింది. ఈ 1 hour వెయిటింగ్ పీరియడ్ అంట. మొత్తం పైన చాలామంది వెయిట్ చేస్తారు. ఆన ఒక 2 hours వెయిట్ చేస్తామంటే మళ్ళీ 1 hour బుక్. ఇది మొత్తం గోకాటింగ్ వచ్చేసి 650 meters అంట. 5 lakhs 499 పర్ హెడ్. వీళ్ళందరూ ఇప్పుడు టైం అయినట్టుంది. మనం పైన వెయిట్ చేయమన్నది, ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. ఇక అది తెలిసి ఇంకొక 1 hour టైం పడుతుంది. బ్రో ఆగమం నడుస్తుంది, ఆగమం పోతుంది. మన గురంగూడలో ఒకటి వేరేది ఉండే, అది 354 lakhs, కానీ అది చిన్నగా ఉండే. ఇది బాగానే పెద్దగా ఉన్నట్టుంది. ఇప్పుడే రైడింగ్ జాకెట్స్ ఇచ్చారు, రెడీ అయిపోయినాం. ఇంకా గోకాటింగ్ చేయడానికి గంట సేపటి నుంచి వెయిట్ చేస్తాం. పైన వెయిట్ చేసినాం, కింద కెఫేలో కొంచెం సేపు కూర్చున్నాం. ఇప్పుడే మన టోకెన్ నెంబర్ వచ్చింది. మన వాళ్ళందరూ ఫుల్ గేరప్ అయి ఉన్నారు. రైడింగ్ గేర్ లోపల ఇచ్చారు. హెల్మెట్లు అన్నీ ఇంకా మనమే ఉన్నాయి. 55 టోకెన్ నెంబర్ మనదే. ఇప్పుడు నెక్స్ట్ లోపల పోయి గోకాటింగ్ చేస్తుంది. ఇంకా చూడండి మస్తు ఉంటుంది. గోకాటింగ్ చేసి వచ్చినాక ఇక్కడ ఫోటో తీద్దాం. ఇంకా కొంచెం మంచి బండి చూసుకొని తీసుకుంటే కొంచెం వైబ్ ఉంటుంది. పోయినసారి అది ఆడ గుర్రం కూడా దగ్గర పోయిన దాంట్లో అంత మంచి లేకుండే. అది మొత్తం ఆబాం అయింది ఆ బండి తీసుకున్నాక. ఇప్పుడు చలో ఇంకా మనదే బండ్లు లేవని వెయిట్ చేస్తున్నాం. టోకెన్ నెంబర్ మనదే 55 చేస్తుంటే ఇప్పుడే ఇచ్చింది గోకాటింగ్కి. ఇంకా స్టార్ట్ అయ్యాను ఇప్పుడే. చాలా టైం లేట్ అయిపోయింది. నేను ఈ రైడింగ్ గేర్ వేసుకుంటే మొత్తం ఉబరిస్తుంది, మొత్తం ఇంకా టైట్ చేస్తుండే. ఇలా పోయేటప్పుడు ఏం బ్లాక్ చేయ గ్యాస్. ఇంకా నేను కొంచెం సేపు ఎంజాయ్ చేసుకొని వచ్చేస్తా. మన వాళ్ళు ముందర ఉన్నారు. శ్రీనాథ్ బ్రో మన పక్కన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. మనం ఫుల్ గేరప్ అయ్యి ఉన్నాం. ఇక సరే రైస్ స్టార్ట్ చేయడం. ఇక పోయి వచ్చినాక కలుసుకుందాం. ఇక బ్లాగ్ ఏం చేయాలి నాకు తెలిసి. కొంచెం సేపు ఎంజాయ్ చేసి వచ్చి మళ్ళీ వచ్చినాక కలుసుకుందాం. మన వాళ్ళు ఒక్కొక్కటి రైడ్ మెల్లగా స్టార్ట్ చేస్తారు. తినలేదు తిప్పలేదు. పొద్దున టిఫిన్ ఆటి ఇక్కడ టిఫిన్ చేసి వచ్చిన
ఇక చూడాలి ఇప్పుడు పోయినాక ఇక అయినా పోయే దారిలో లంచ్ చేసుకుందాం. 6 laps వాళ్ళు అందరు బండ్లు స్టార్ట్ చేస్తారు. ఇక కొంచెం సేపు ఎంజాయ్ చేసి వచ్చేస్తా. పోయినాక ఫోటో దిగాం. శ్రీనాథ్ బ్రో స్టార్ట్ చేస్తుంది బండి. ఇప్పుడే బండి తీసుకున్న ఎక్సలేటర్ పట్టుకుంటుంది. మళ్ళీ మధ్యలో పోయినాక టాస్క్ అని చెప్పి ఈయనే ఆపనింగ్ బ్రో ఎక్సలేటర్ టైట్ చేస్తాం. స్టార్ట్ చేసినాక స్టార్ట్ అవుతుంది. అందులో గోకాటింగ్లో ఎంజాయ్ చేస్తారు. మనమేమో బండి రిపేర్ అయిపోయింది. ఇక నాకు తెలిసి మన వాళ్ళు ల్యాబ్స్ అయిపోతాయి. నాది కొంచెం లేట్ అవుతుంది. బ్రో సెట్ చేసినాక స్టార్ట్ అయ్యేది. అది ఎక్సలేటర్ అవుతుంది. ఇక నేనేం తీసుకుంటలే. రోజు ల్యాబ్స్ అయిపోయింది. శ్రీనాథ్ బండి తీసుకొని పోతుంది. అంటే గోకాటింగ్ అయిపోయింది గాయస్. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. వాడు 5 ల్యాప్లు అన్నాడు కానీ మనం 6 ల్యాప్లు చేస్తాం. మనం ఎట్లుంటుంది మనతోని వాళ్ళతో దోస్తాన్ని చేసి ఆన్ చేసేస్తాం. మన వాళ్ళని మన వాళ్ళు ఫోటోలు దిగుతారు. మన వాళ్ళు ఫ్రీగా గేమ్స్ ఆడుతారు గాయస్. ఫ్రీగా అట్లా గేమ్స్ ఆడొచ్చా బ్రో? ఇందులో ఇది ఒకటే ఫ్రీ ఉన్నట్టుంది. ఇందులో ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి. అసలు ఈ పిల్లలు ఆడుకొని ఉన్నట్టుంది. పిల్లలు ఆడుకునేట్టే ఎక్కువ ఉన్నాయి. ఇలా ఆకలి అయితే పోయి తిన్నామంటే గేమ్ ఆడుతారు. ఏడవైనా మనలో ఎవరైనా ఒకరు దొరుకుతారు ఇట్లాంటి వాళ్ళు. అయిపోయింది గాయస్ గోకాటింగ్. మన వాళ్ళందరూ ఆ రైడింగ్ గేర్లో అలా పడేసి బయటికి వచ్చేసినాం ఇప్పుడే. అసలు వ్యూ ఎంజాయ్మెంటు ఈ సరౌండింగ్ ఇదంతా మస్తు ఉంది. అసలు లోపల కెఫే అండ్ రెస్టారెంట్ అది కూడా మంచిగా ప్రశాంతంగా ఉంది. ఈ పార్కింగ్ ఇదంతా మస్తు పెద్దగా ఉంది. మన బండి ఇక్కడ పార్క్ చేసుకున్నాం. అయిపోయింది. ఇంకా సజెస్టెడ్ మనం రావాలనుకుంటే రావచ్చు. లోపల ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి. అసలు ఇవన్నీ ఆడాలంటే నాకు తెలిసి ఒక 6,000 నుంచి 7,000 10,000 లోపు అవుతాయి అన్ని గేమ్స్ కవర్ చేయాలనుకుంటే. ఈ వీకెండ్ రైడ్ కాస్త మంచి గోకాటింగ్ రైడ్ అయిపోయింది. మస్తు ఎంజాయ్ చేసినాం. ఇక లంచ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా మన తారు ఇంటికాడ పెట్టి ఈరోజు బండి మీద వచ్చినాం. మనం 1 month నుంచి తారలోనే తిరుగుతున్నాం. బండి ఈరోజు ఎక్కే వరకు చాలా కొత్తగా అనిపిస్తుంది. బ్రో 1 month నుంచి తారలోనే తిరుగుతున్నాయి. బండి అసలు తీసుకునే లేదు. రిచ్ కిడ్స్ ఎందుకైతే బ్రో ఆల్రెడీ భుజంగపురా ఫోన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు పోయిందా నన్ను జస్ట్ బండుకుని మనం వండుకొనియాడు. మళ్ళీ ఏడుకో తాను తీసుకోతాడు. ఏడికి లేదు ఇప్పుడు కాదు నైటు కాదు. ఇంకో మనకు రైడ్కి తొందర అన్నమాట రాడు. కానీ ఇప్పుడు 6:30 వరకు ఆడ షో, 6:15 వరకు ఆడ షోలు ఉండాలంట. అమ్మాయి సినిమా పిలిచింది బ్రో పోతుండు. ఇంకా ఇప్పుడే తిన్నాము. కాదు పొద్దున మేము వెయిట్ చేయలేమా బ్రో? నువ్వే ఎక్కించుకొచ్చినావు ఆయనని. ఆయన ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా పోదాం. ఇక బ్రో సినిమాకి వెళ్ళాలంటే ఏం చేస్తాం? బ్రో కోసం అయినా పోతున్నాం. ఇక ఏరీనా గోకాటింగ్ నుంచి ఒక 2 kilometers ఉన్నాయి. ఈయన దగ్గరనే బటర్ఫ్లై మల్టీ కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అన్న. వాళ్ళు ముగ్గురు చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పారు. నేను సీజన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పేసిన. తిన్నాం ఇప్పుడే. స్టార్ట్ అయ్యాం. బ్రో ఇది ఎవరు ఇచ్చిర్రు బ్రో? గంట బ్రో ఇగో గంట ఎవరు ఇచ్చిర్రు? బ్రో సినిమాకి వెళ్ళాలంటే ఇక పోతున్నాం. ఇక అయిపోయింది. ఈ నుంచి శ్రీనాథ్ నేను వెళ్ళిపోతాం. ఇక ఎత్నార్లో బండి ఏమో చెప్పాలంట శ్రీనాథ్లో. మన దానికి కింద ఉంది గంట. ఇద్దరు మాత్రం చేస్తూ శ్రీనాథ్ గెలుపుతుండాలి ఫోన్ చేయకుండా. చలో గాయస్ ఇంకా ఈ రోజుకి రైడ్ అయితే ఇదే. గోకాటింగ్లో కొంచెం బ్లాగ్ ఏం చేయలే అంత, ఎందుకంటే ఫోను ఇంకా జోబులో పెట్టేసుకున్న బ్లాగ్ ఏం చేయలే. సో ఇదే రైడ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వినయ్ రెడ్డి. మర్చిపోయినా పేరు ఎందుకు చేంజ్ చేసినా చెప్పలేను కదా. ఈ బండి కొంచెం చేంజ్ చేసే సూచనలు ఉన్నాయి. అందుకే ఇక మళ్ళీ ఎందుకు పేరు మళ్ళీ కొంచెం
యూట్యూబ్ మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది నేమ్ చేంజ్ చేయనీకి అని చెప్పి ఫస్ట్ ఇప్పుడే చేంజ్ చేసిన ఇంకా బాయ్ బాయ్ సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ వినయ్ రెడ్డి signing off.